బీదలను కనుకరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు. వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయను. చూడండి, దేవుడు ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తికి ఒక గ్లాస్ నీళ్ళు ఇస్తేనే ఆయన దాన్ని గుర్తుపెట్టుకొని నీకు అనేక రెట్లు అధికంగా ఉపకారం చేస్తానని చెప్పింది దేవుడు. మరి అలాంటిది ఏమీ లేని వాడికి, పేదవాడికి నీవు గనక సహాయం చేసినట్లయితే దానికి అనేక రెట్లు అధికంగా నీకు దేవుడి దగ్గర నుంచి సహాయం వస్తుంది. చూడండి, ఒకవేళ మనుషులు కనుక మనకు సహాయం చేస్తే అది లిమిటెడ్గా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అధికముగా చేయలేరు, వాళ్ళ దగ్గర ఉన్న దాంట్లో ఎంతో కొంత ఇవ్వగలరు. కానీ దేవుడు సమస్తను సృష్టించిన వాడు, సమృద్ధి అంటే ఆయనే. కాబట్టి అలాంటి దేవుడి చేత నువ్వు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైనా నీ దగ్గరికి సహాయం కొరకు వస్తే వాళ్ళకి నీవు సహాయం చేస్తే అదేమో ఊరికే పోదు, దేవుడు దానికి అనేక రెట్లు అధికముగా నిన్ను ఆశీర్వదించి తృప్తిపరుస్తారు.